రేవంత్ అన్న, నువ్వు తెలంగాణ తల్లి స్టాచ్యూని మార్చేద్దాం అనుకున్నావు. అది నీ ఇష్టము. కాకపోతే జర ప్రజల ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా. ప్రజారాజ్యం అన్నప్పుడు ఒక క్యాంపెయిన్ త్రూ లేకపోతే ఒక ఓట్ లింక్ ద్వారానో మా ఒపీనియన్ కూడా తీసుకుంటే మంచిగా ఉంటుండే కదా. నీ టేస్ట్ అన్నా బాగుంది, నువ్వు మంచి బొమ్మ పెట్టినావు అంటే ఏందయ్యా ఈ బొమ్మ, నాకు అర్థం కాదు. అసలు ఈ బొమ్మ చూస్తుంటే ఏ ఫీలింగ్ ఉందంటే లైక్ తెలంగాణ ఒక పేద రాష్ట్రం లాగా, తెలంగాణలో గతే లేదు అన్నట్టుంది నాకు ఆ బొమ్మ చూస్తుంటే. అసలు మన తెలంగాణలో నువ్వు పూర్వీకుల నుంచి నువ్వు చూసుకుంటూ వస్తే ఎట్లెట్లా వేసుకుంటారు మన వాళ్ళు, బంగారంకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తాం మనం. మన తెలంగాణలో అమ్మమ్మలు, నానమ్మలు, తాతమ్మలు అసలు ఎట్లా వేసుకుంటారు బంగారం నిండుగా, అసలు ఏ ఊరోళ్ళని చూసినా కలకల్లాడుతుంటారు. అట్లాంటప్పుడు మన తెలంగాణ తల్లి ఎట్లుండాలి అసలు? మన తెలంగాణ తల్లిని చూస్తే ఇట్లా రెండు చేతులు ఎత్తి ముక్కబుద్ధి కావాలి, ఇట్లా ప్రౌడ్ మూమెంట్ అనిపించాలే గాని ఈ బొమ్మ చూస్తుంటే నాకైతే జాలైతుంది. పాపం ఆమెకి వేసుకోనికి బంగారం లేదు, ఇంత పేదగా ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఏందయ్యా ఇది, నాకు అర్థం కాదు. మన తెలంగాణ అంటే అందరి దృష్టిలో ఒక ప్లేస్ లో నిల్చోబెట్టాల నువ్వు గానీ ఏడనో పడేయద్దు. నువ్వు అసలు మన తెలంగాణ ఓడిపోయినా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది నాకైతే. ఏదో కక్ష కోసం నువ్వు రాజకీయాల్లోకి వచ్చి ఎవరిపైన రివెంజ్ తీర్చుకుంటున్నట్టుంది గానీ మన తెలంగాణను ప్రౌడ్ చేస్తున్న ఫీలింగ్ అయితే నాకు రావట్లేదు. ఎంత మంది డిసాటిస్ఫాక్షన్ ని వ్యక్తం చేస్తున్నారు అసలు నువ్వు ఈ తెలంగాణ తల్లి స్టాచ్యూ పెట్టిన తర్వాత.